హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి ఇక్కడ ఈరోజు వచ్చేసనమాట కంప్లీట్గా అందరి విద్యార్థులకు సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. ఈ వీడియో తరపు నుంచి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి కంప్లీట్గా మరి కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడబోతా ఉన్నాం ఈ వీడియో తరపు నుంచి. మరి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మరి ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉందని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి గైస్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే 2023కి సంబంధించి ఏదైతే లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ సంబంధించి ఒక లిస్ట్ దగ్గర ఉందన్నమాట. మరి ఇక్కడ నా 2023 మీరు చూపించడం జరుగుతుంది కదా, మరి 2024ది మరి చూపించాలి కదా మీరు యాక్చువల్గా అయితే డౌట్ రావచ్చు అందరికీ. ఇక్కడ ఏదైతే గైస్ లాస్ట్ ఇయర్ సంబంధించి యొక్క ఫీడప్స్ అయితే మన దగ్గర లేవన్నమాట. కాబట్టి 2023కి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇందులో అటు ఇటు ఒక 100-200 ర్యాంక్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ర్యాంక్ అయితే ఉండదు. కాబట్టి సేమ్ యాస్టేజ్గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ కాలేజ్ సంబంధించి ఇక్కడ కోర్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా కాలేజ్ సంబంధించి ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్లేస్ ఉంటుంది, అదేవిధంగా తర్వాత కోడ్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మనకు బ్రాంచెస్ నేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మనకు వచ్చేసి మనకు బండ్లగూడలో ఉంటుంది కాలేజ్ వచ్చేసి. ఇక్కడ ఏదైతే ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ర్యాంక్ మనం చూసుకున్నట్టయితే ఓసీ బాయ్స్ అనమాట 29,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు సీట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఓసీ గర్ల్స్కి 29,000, అదేవిధంగా బీసీఏ బాయ్స్కి వచ్చేసి ఇక్కడ 60,000, అదేవిధంగా బీసీఏ గర్ల్స్కి వచ్చేసి 69,000, అదేవిధంగా బీసీబీ 40,000, బీసీబీ గర్ల్స్ 41,000, అదేవిధంగా బీసీసీ 65,000 బాయ్స్, అదేవిధంగా బీసీసీ 65,000 గర్ల్స్, అదేవిధంగా బీసీడీ 43,000 రావాలి బీసీడీ బాయ్స్కి, అదేవిధంగా బీసీడీ గర్ల్స్కి కూడా ఇక్కడ 43,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీఈ 43, అదేవిధంగా బీసీ గర్ల్స్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే 63,000 ర్యాంక్ రావాలి. ఎస్సీ 58,000, అదేవిధంగా ఎస్సీ గర్ల్స్కి వచ్చి 64, అదేవిధంగా ఎస్టీ బాయ్స్కి వచ్చేసి ఇక్కడ 59,000 ర్యాంక్ రావాలి. అదేవిధంగా ఎస్టీ గర్ల్స్కి వచ్చేసి 72,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి మనం చూసుకున్నది ఇక్కడ 33,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఓకే, మరి కాలేజ్కి ఎంత ఫీజు ఉంది మనం చూసుకున్నది ఇక్కడ 60,000 రూపీస్ అయితే ఉంటుంది ఫర్ ఇయర్లీ. మనమైతే మీకు స్కాలర్షిప్ రాగా మిగతా మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా లేదా మనకు కాలేజ్ దేనికి అనుసంధానించిన కాలేజ్ అంటే మనకు అఫిలియేట్ టు జేఎన్టీయూ. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట ఈ లిస్ట్లో మనకు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ సంబంధించి కంప్లీట్గా వివరాలు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క లిస్ట్లో. మరి అందరూ కూడా మనం ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క కాలేజ్ గురించి మనం వెరిఫై చేసుకునే టైం అవుతుంది. కాబట్టి మీకు అందరూ కూడా ఇక్కడ ఏదైతే యొక్క మీకు కనిపిస్తుంది కదా యొక్క పేజ్ అనేటువంటి కూడా యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో సెక్షన్ కింద ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఒక లింక్ ఇస్తాను మీకు. ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే ఈ పీడిఎఫ్లో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు వెరిఫై చేసుకొని ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడేనమాట వెబ్ వర్షన్ ఇవ్వడానికి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మరి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మరి ఏ ర్యాంక్ ఏ కాలేజీకి మీ ర్యాంక్ మ్యాచ్ అవుతుంది, మరి ఏ బ్రాంచ్కి మ్యాచ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మంచి కాలేజ్ సీట్ వచ్చే విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మరి ఎట్లా మన ప్రిపరేషన్ వైజ్గా ఎట్లా ప్రియారిటీ వైజ్గా ఏ విధంగా వ్యవస్థ చేయాలని కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ వీడియో తరపు నుంచి. అదేవిధంగా మరి కౌన్సిలింగ్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా కూడా స్టెప్ బై స్టెప్ మన ఛానల్ తరపు వీడియో చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. ఓకే, ముందు చెప్పినట్లు ఈ యొక్క ఫైల్ సంబంధించినటువంటి లింక్ అనమాట ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.